అమరావతి రాజధానికి రైల్వే లైన్ ఏర్పాటు, రైల్వే స్టేషన్ నిర్మాణం మరింత జాప్యం కానుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గ్రీన్‌ఫీల్డ్ రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే 2029 వరకు రైల్వే లైన్, స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భావించాయి. ఇందులో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుస్తున్నారు. 12.6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ స్టేషన్లో 36 రైళ్లకు స్టాప్ ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు రాజధాని ఉద్యోగుల కోసం నడుపుతున్న రైళ్లకు మంగళగిరిలో స్టాప్ ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే రైళ్ల సంఖ్యను త్వరలోనే మంగళగిరి నుండి మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళగిరి సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. అతిపెద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. స్వాగతం ద్వారం ఆకట్టుకుంటుంది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అంతా పచ్చదనంతో కలకల్లాడేలా చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. అన్ని ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 2 ప్లాట్ఫామ్లు మాత్రమే ఉండగా కొత్తగా మరో 2 ఏర్పాటు చేసి ప్లాట్ఫామ్ల సంఖ్య 4కి పెంచారు. ఎలివేషన్ వర్క్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో రైల్వే స్టేషన్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అతి తక్కువ సమయంలో స్టేషన్ అభివృద్ధి చేయటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న స్టేషన్, ప్రస్తుతం అభివృద్ధి చేసిన స్టేషన్ చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు. జనవరి నాటికి ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ రాజధాని వాసులకు అందుబాటులోకి రానుంది.